దగ్గర టీచర్స్ ఫర్ యూఎస్ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం కదా! దాంట్లో ఎంప్లాయర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ వచ్చే క్వెషన్ ఏంటి అంటే, మ్యామ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇది ఆన్‌లైన్ ఇంటర్వ్యూ గదా! ఎలా కూర్చొని అటెండ్ అవ్వాలి? ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కాబట్టి మనకి ఎక్కువగా మోడిఫికేషన్స్ చేసే ఛాన్సెస్ ఉండవనమాట. హార్డ్‌లీ 10 మినిట్సే మనకి టైం దొరుకుతది. సో, ప్రెజెంటబుల్‌గా ఉండాలి. వాల్ ఎప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్ ఎప్పుడు గూడా ఇలా ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోవాలనమాట. మన ఇల్లు కనబడడము, కిచెన్ కనబడడము అలా కాకుండా ఇట్లా ప్లెయిన్ వాల్ దగ్గర ఒక టేబుల్ అండ్ చైర్ ఉండేలాగా చూసుకోవాలి. టేబుల్ మీద ఒక సెల్ఫీ స్టిక్ పెట్టుకొని దానికి ఫోన్ పెట్టాలనమాట. ఫోన్ పెట్టేసి ఇలా ఒక చైర్‌లో కూర్చోవాలి. ఫోన్ ఎప్పుడు ఇలా చేత్తో పట్టుకొని మాట్లాడడం అలా చేయకూడదు. అప్పుడు షేక్ అవుతా ఉంటదనమాట. సో, ఒక సెల్ఫీ స్టిక్ ఇలా పెట్టేసి ఇట్లా కూర్చోవాలి. కనీసం ఇంత విజిబుల్ అయ్యేలాగా చూసుకోవాలండి. అప్పుడు ప్రొఫెషనల్‌గా ఉంటదనమాట. అలానే లైటింగ్ గూడా ఫేస్ మీద చక్కగా పడేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం రెజ్యూమ్ మీద ఫోటో పెడతాం గదా! ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒకళ్ళేనా అనేసి వాళ్ళు డెఫినెట్‌గా ఫస్ట్ థింగ్ అదే అబ్జర్వ్ చేస్తారు. సో, లైటింగ్ బాగుండేలా చూసుకోవాలి. మనమేమి హైడ్ చేస్తున్నట్లుగా ఉండకూడదనమాట. అలానే మనకి మైక్ అవసరము, మన ఫోన్‌లో వాయిస్ అంతగా రాట్లేదు అనుకుంటే ఎక్స్‌టర్నల్ మైక్ యూజ్ చేయొచ్చు. ఇలాంటి మైక్స్ ఉంటాయి. లేదంటే హెడ్‌ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. సో, ఇవన్నీ గూడా మనం ముందే చూసుకొనుండాలి. అలానే ప్రెజెంటబుల్‌గా ఫార్మల్స్ వేసుకొనుండాలి. ప్రిఫరబ్లీ బ్లేజర్ వేసుకుంటే ఇంకా బావుంటదనమాట. సో, చాలామంది ఈ చిన్న చిన్నవి మిస్ చేస్తూ ఉంటారు. మనం క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎంత బాగా ఇచ్చినా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మధ్య మధ్యలో ఫోన్ పడిపోవడము, టీపాయ్ మీద ఫోన్ పెట్టుకోవడము అలాంటివి అస్సలు చేయకూడదు. సో, ఇలా కూర్చొని ప్రాపర్‌గా క్రిస్టల్ క్లియర్‌గా కెమెరా వైపు చూస్తూ మాట్లాడినట్లయితే ఎదురుగా కూర్చొని ఆన్సర్ ఇచ్చినట్లుగానే ఉంటది.